హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మొదటి సాంగ్ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నందమూరి అభిమానులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ డాకు రేంజ్ ఏ రేంజ్లో ఉందనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి చూడండి. నందమూరి బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఒకదానికి మించి ఒకటి, అలాంటి సక్సెస్ఫుల్గా నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. రాజకీయ రంగమైన ఏ రంగమైనా నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ తిరుగులేని సక్సెస్లో ఉన్నాడు. ఇక డాకు మహారాజు మీద ఇంతటి సక్సెస్ రేట్ ఉన్న తర్వాత ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. కానీ డాకు మహారాజు నుంచి మొదటి గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నది. నందమూరి బాలకృష్ణ డైలాగ్ కూడా ఒక రేంజ్లో పేలింది. మొన్న మధ్యలో డాకు మహారాజ్ అని టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ టైటిల్ జస్ట్ టీజర్ వదిలిండ్రు, అది కూడా ఒక రేంజ్లో మోత మోగింది. డాకు మహారాజ్ అంటే ఏదో అనుకున్నారు, కానీ బాలకృష్ణ బేస్ వాయిస్ విన్న తర్వాత ఆ సౌండ్లో డాకు మహారాజ్ అని ఇది కదా అసలైన టైటిల్, డిఫరెంట్గా ఉండబోతుంది అన్న అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఇంకా నిన్న వచ్చిన ప్రోమో, ఇవాళ వచ్చిన ఫుల్ సాంగ్ డాకు రేంజ్ ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నదానికి ఉదాహరణ. తమన్ మ్యూజిక్ మాత్రం దుమ్ము దులిపేశాడు. నాకు తెలిసి చాలా డిఫరెంట్ కథతో బాబీ కోహ్లీ రాబోతున్నాడు. ఆ సౌండ్, ఆ బీజిఎం చూస్తే ఏదో మనకు చాలా ఓల్డ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో రాబోతుంది. దానికి తగ్గట్టు ఆ సాంగ్ కంపోజ్ చేసిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది. తమన్ బీజిఎం మాత్రం అవుట్ స్టాండింగ్. ఆ డిఫరెంట్ ఇన్న కొద్దీ 10 సార్లు విన్నా కానీ వినాలనిపిస్తుంది. ఆ బిగినింగ్ లో వచ్చే డాకు మహారాజా రిలిక్స్ కంటే ముందు వచ్చే మ్యూజిక్ మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఇక డాకు రేంజ్ గుర్రపు సారి ఏ రేంజ్ లో ఉంటుందా అనేది థియేటర్ లో చూడాల్సిందే. సాంగ్ మాత్రం అదిరిపోయింది. అనంత శ్రీరామ్ సూపర్ సాలిడ్ గా తన రైటింగ్ పవర్ ఏంటో, పదాలు ఎంత పవర్ఫుల్ గా ఉందో 2 వర్షన్లో రాశారు. మొదటి వర్షన్ జెంట్స్ వాడితే సెకండ్ వర్షన్లో సాంగ్ లేడీ వాయిస్ వచ్చింది, అది కూడా చాలా డిఫరెంట్ వేలో వచ్చింది. నాకు తెలిసి డాకు మహారాజులు 100% తండ్రి కొడుకులుగా నందమూరి బాలకృష్ణ ఉండబోతున్నాడు. ఇది ఇప్పుడు మన సాంగ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్ మాత్రమే ఉండబోతున్నట్టు ఈ సాంగ్ లోనే అర్థమైంది. సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లో నందమూరి బాలకృష్ణ ఫోటో పెట్టి 50,000 అనౌన్స్మెంట్ ఇతను వట్టించిన వారికి అన్నట్టు మనకు సాంగ్ లో అయితే లాస్ట్ లో వచ్చింది. ఈ స్టోరీ ఇలాంటి వాంటెడ్, ఇలాంటి పట్టించిన వారికి బహుమతి ఇవ్వబడును అంటే ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా కొన్ని సంవత్సరాల క్రితం ఉండబోతుంది. రాజులే లేని రాజ్యంలో రాజ్యమే లేని రాజ్యాన్ని యుద్ధం చేసి ఎలా పోరాటంతో గెలిచాడనేదే డాకు మహారాజు యుద్ధ పోరాటం అనేది చాలా బలంగా ఉండబోతుంది. బాబీ కోహ్లీ కథని ఏ విధంగా మలిచాడన్నదే క్యూరియాసిటీ మాత్రం మామూలుగా పెంచలేదు. బాబీ కోహ్లీ ఈ సాంగ్ కొన్ని యానిమేషన్ ద్వారా కొన్ని షాట్లు డిజైన్ చేసిన విధానం సాంగ్ మొత్తం అయితే సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఏ మాత్రం తగ్గలేదు. నాకు తమన్ మీద అయితే రెస్పెక్ట్ మామూలుగా వెళ్ళే. ఆ విజయం డింక్ డింక్ అని చాలా డిఫరెంట్ వేలో కొట్టాడు. డాకు అన్నప్పుడైతే ఆ సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఈ సంవత్సరం దుమ్ము లేపేస్తుంది. మాస్లో మాత్రం ఒక రేంజ్ ఊపేస్తుంది. సంక్రాంతికి మాత్రం సాలిడ్గా డాకు మహారాజు థియేటర్లో దండయాత్ర చేయబోతున్నాడు అన్న వారైతే అలాంటి సౌండ్ అయితే ఇచ్చేసింది. సాలిడ్ ఇంపాక్ట్ అయితే కుదిరింది. ఇక బాలకృష్ణ గెటప్, బాలకృష్ణ ఇలాంటి గెటప్లు కానీ డైరెక్టర్ చెప్పిన దానికి 100కు 100% నో అనకుండా చేసే వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ. ప్రతి డైరెక్టర్ ఇదే చెప్తాడు. కానీ ఈ ఏజ్లో కూడా అంత గెటప్, అంత కాస్ట్యూమ్స్ వేసుకొని అలాంటి గెటప్లు ట్రై చేసి శాతకర్ణి మూవీ తర్వాత దానికన్నా ఎక్కువ గెటప్లు అది గుర్రపు సారి చేయడం అంటే బాలకృష్ణ ఎవరు ఇలాంటి సాహసం చేయరు. చిన్న ఏదైనా మిస్ఫైర్ అయినా కానీ ఏదైనా తేడా జరిగినా కానీ మళ్ళీ బాలకృష్ణకి ఎంత ఇబ్బంది అవుతుంది. కానీ డూపులకు ఎక్కడ అవకాశం ఇవ్వడు బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అందరూ అంటుంటారు ఆ గుర్రపు సారి ఆ సాంగ్లో లాస్ట్ చూస్తుంటే అదిరిపోయింది. అబ్బా, లాస్ట్ షాట్ కూడా ఒక రేంజ్లో ఉంది. ఇదంతా లాస్ట్లో వాంటెడ్ బాలకృష్ణ పట్టించిన వారికి బహుమతి అనేది కూడా ఏందులో మనకు చాలా ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత బలంగా చెప్పబోతున్నాడు బాబీ కోహ్లీ అన్నట్టు పర్ఫెక్ట్ అర్థమైంది. సాంగ్ మాత్రం కంపోజ్ చేసిన విధానం తమ అవుట్ స్టాండింగ్. అనంత శ్రీరామ్ ఒక రేంజ్లో ఉంది. సాంగ్లో మాత్రం యానిమేషన్ కొన్ని విజువల్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి.
బాబీ కోహ్లీ సంక్రాంతి పండుగకు మరొక్కసారి తిరుగులేని బ్లాక్ బస్టర్ నందమూరి అభిమానులకు ఇవ్వబోతున్నాడు. బాలకృష్ణ నుంచి ఏ సినిమా అయినా డిఫరెంట్ వేలో ట్రై చేశారంటే ఆ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టరే. ఎన్నో సినిమాలు ఆదిత్య 369 అయినా కానీ, భైరవ దీపం అయినా కానీ, మాస్లో సమరసింహారెడ్డి అయినా కానీ, మొన్న వచ్చిన శాతకర్ణి మూవీ అయినా కానీ, అఖండ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అలాంటి మూవీ చేయడం అఖండ మూవీ అయినా కానీ, ఏదన్నా ఒక డిఫరెంట్ కథ డిఫరెంట్గా బాలకృష్ణ ట్రై చేశారంటే ఆ సినిమా ట్రెండ్ సెట్టర్, ఆ సినిమా బ్లాక్ బస్టరే. అలాంటి కోవలకే ఈ డాకు మహారాజు ఉండబోతుంది అన్నట్టు అర్థమైంది. నాకు మాత్రం మొన్న వచ్చిన సాలిడ్ బాలకృష్ణ గెటప్ మాత్రం ఒక రేంజ్లో మళ్ళీ ఎన్టీ రామారావు పీరియడ్లో ఒకప్పుడు అలాంటి స్టోరీస్ ఉండేటివి, మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. సాంగ్ మాత్రం అదిరిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. డాకు ప్రభంజనం మొదలైనట్టే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి